గుంటూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కోయలగూడెం మండలం టీడీపీ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ చింతల వెంకటరమణ మాట్లాడుతూ బాపట్లలో జరిగిన సుచరిత అనే యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ని ఆమె కోరారు. అందరికీ నమస్కారం అండి. మరి గత 3-4 రోజుల్లో జరిగిన ఇష్యూ మీద మేము మీటింగ్ పెట్టడం జరిగింది. బాపట్ల జిల్లా సీరాల మండలం ఈపులపల్లి అనే గ్రామంలో సుచిత్ర అనే యువతి మరి హత్యకు గురవడం జరిగింది. హత్య చేయడమే కాదు, ఆవిడ్ని అత్యాచారం చేసి 3 యువకులు అత్యాచారం చేసి ఆవిడ్ని హత్య చేశారు. మరి ఈ ఘటన తెలిసిన వెంటనే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఆవిడ వెంటనే స్పందించి ఆవిడ స్పాట్లోకి వెళ్ళడం జరిగింది. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం ముఖ్యమంత్రి గారు మరి ఆయన వెంటనే అనిత గారిని పంపించి మరి ఆ కుటుంబానికి 10,000 రూపాయలు 10 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయల చెక్కు వంగలపూడి మినిస్టర్ గారి ద్వారాగా మరి వారికి ఇచ్చి వారికి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా చూసుకుంటే అది ఎందుకంటే ఈరోజు అంతగా హోమ్ మినిస్టర్ గారు ఒక టార్గెట్ పెట్టారు. ఏమని పోలీస్ శాఖకు చెప్పారు, 48 గంటల్లో ఆ నిందితుడిని పట్టుకోవాలని చెప్పారు, 3 కూడా. కానీ పోలీసులు 38 గంటల్లోనే మరి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. నిజంగా చాలా చాలా ఎందుకంటే పోలీసు వారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే హోమ్ మినిస్టర్ అనిత గారు మరి ఆవిడ హోమ్ మినిస్టర్గా చర్యలు తీసుకున్నాక ఇది ఫస్ట్ ప్రోగ్రాం ఆవిడ చేయడం. ఎందుకంటే ఫస్ట్లోనే ఆవిడ మరి ఈరోజు చూసుకున్నామంటే 5 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి బాబాయ్ గారు చంపి. ఇప్పుడు వరకు కూడా నిందితుడిని అరెస్ట్ చేయలేదు, పట్టుకోలేదు. మరి 3 రోజులకే మరి సేవించారంటే తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఎలాగా ఉంటుంది? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక నిజంగా చాలా మంది ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ప్రభుత్వం ఎప్పుడైతే తెలుగుదేశం వస్తుందని తెలిసారో జనం చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి ఘటనలకి ఇక్కడి నుంచి క్రమంగా కూడా చాలా మట్టి తగ్గుతుంది. ఎందుకంటే అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి ఈ గప్పునే తగ్గుతుంటే కష్టమేను. ఎందుకంటే ఒక నాయకుడు మంచోడు అయినప్పుడే నాయకుడిని బట్టే అతను కింద పనిచేసే వాళ్ళు నడుపుతారు. మరి ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ అరాచకంగా అక్రమంగా ఏది మాట్లాడతాడు ఏం మాట్లాడితే దాన్ని చూసుకొని కూడా మరి ఉన్న అధికారులు కూడా అలాగే వాళ్ళ తప్పేం లేదండి. అధికారులు పోలీస్ శాఖను మేము ఏమంటలేదు. ఎందుకంటే మరి ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చెయ్యాలి కాబట్టి వాళ్ళని ఏమంటలేదు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక వాళ్ళు కూడా మంచి మార్గంలో నడుస్తారని మేము అన్న కూడా భావిస్తున్నాము. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అంటే మరి ఎలాగే ఉంటుంది. ఇక్కడి నుంచి స్త్రీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అంత రక్షణ తెలుగుదేశం ప్రతి ఎప్పుడు కూడా అండగా రక్షణగా ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీలన్నా ఒక రైతులన్నా మరి ఎందుకంటే పేదవాళ్ళన్నా ఆయనకి చాలా అభిమానం ఇష్టం కూడాను. ఈరోజు చూసుకున్నామంటే ఎక్కడ చూసినా కానీ మన తెలుగుదేశం మరి గత ప్రభుత్వం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. కాబట్టి ఇక్కడి నుంచి కూడా ప్రజలందరూ స్త్రీలేంటి ప్రతి ఒక్కరు కూడాను అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఎవ్వరు ఏం భయపడక్కర్లేదు. ఇలాంటి ఘటనలు జరగకుండా మా చంద్రబాబు నాయుడు గారు మా సీఎం గారు చర్యలు తీసుకుంటారు. అనిత గారు ఉన్నారు. చెప్పాలంటే మేడం గారి గురించి చెప్పాలంటే 2014లో ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు నేను వైస్ చైర్మన్గా ఉన్నాను. అప్పుడు కూడా మేడం గారు ఎప్పుడు కూడా చాలా అనుకువగా ఇవాళ ఆవిడ ఎందుకంటే జిల్లా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలనే కాదు ఎప్పుడు కూడా ఆవిడ అడుగుగా ఆవిడ పద్ధతి అంతా కూడా చాలా నిదానంగా చక్కగా ఉంటారు. కాబట్టి నిజంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలంటే ఆ పదవికి కొన్ని తెచ్చింది అనిత గారేను. ఆవిడ చేసినట్టు కూడా ఎవరు చేయలేదు. ఆవిడ హ్యాండ్ ఓవర్లో మేమందరం కూడా తెలుగు మహిళలాగా జిల్లా మహిళలాగా పనిచేయడం మాకు చాలా సంతోషంగా. ఆవిడ చూసి నిజంగా మాకు కూడా ఎంతో ఇలువ గౌరవం కూడా పెరిగింది మాకు. కాబట్టి ఎవరు కూడా అందరూ కూడా ఇక్కడి నుంచి సంతోషంగా మంచి రోజులు వచ్చింది మనకి. అందరూ కూడా చాలా మంది కూడా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చేస్తారా ఈ పథకాలు అంటున్నారు. కంపల్సరీ చేస్తారు. కంగారు పడకూడదు, నిదానంగా క్రమేణంగా. ఎందుకంటే ఈరోజు చూసామంటే గత ప్రభుత్వం కోట్ల మీద లక్షల మీద కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు. మరి అవన్నీ చూసుకోవాలి. అటు రాజధాని చూసుకోవాలి, ఇటు అమరావతి చూసుకోవాలి, సంక్షేమ పథకాలు చూసుకోవాలి. కాబట్టి ఎవరు కంగారు పడక్కర్లేదు. ఆయన అయితే మీకు హామీలు ఇచ్చారో ప్రతి పథకం కూడా మీకు ఏమైనా నిదానంగా కంగారు పడకూడదు. కాబట్టి మీరందరూ కూడా మరి ఇంత మెజార్టీతో మమ్మల్ని గెలిపించి మా పార్టీని మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు ఆయన చెప్పారు అసెంబ్లీలో ఆయన సతీమణిని అవమానించారు. ఆ రోజు శబ్దం చేశాడు ఆయన ఏమని, మళ్ళీ నేను సీఎంగా అయ్యాక ఈ అసెంబ్లీలో అడుగు పెడతానన్నాడు. నిజంగా ఆయన సీఎంగా అయ్యి అడుగు పెడతాక
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టారు. చాలా సంతోషకరం. ప్రజలే నిజంగా అంటారు, ప్రజలే దేవుళ్ళు అన్నట్టు ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీకు ఏదైనా సరే చక్కగా ఇక నుంచి మీకు మంచి రోజులు వచ్చే సంతోషంగా ఉంటాయి. జై చంద్రబాబు, జై తెలుగు. నిద్రబాబు.